క్యాలీఫ్లవర్ కూర మనకి పచ్చి వాసన నీసు వాసన రాకుండా ఉండటానికి ముందుగా కడుక్కొని ఉడకబెట్టిన తర్వాత నూనెలో వేయించండి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ కరివేపాకు 3 వేసి ఇట్లా దగ్గరికి మగ్గనివ్వండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా నూనె ఇట్లా పైకి వచ్చింది, ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఎండి కొబ్బరి ఇది మిక్సీ వేసుకొని ఇలా వేసుకోండి. టమాటా ఇంత చింతపండు మిక్సీ వేసుకోండి. గ్రేవీగా రావాలంటే మిక్సీ వేసుకోండి. వేసుకొని కొంచెం బాగా నూనె పైకి వచ్చాక అప్పుడు ఈ ముక్కలు వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇట్లా బుడగల్లాగా వస్తూ ఉంటాయి. ఉడికిపోయిన తర్వాత ఈ వేయించుకున్న ముక్కలు ఇందులో వేసేయండి. వేయించుకున్న ముక్కలు ఇందులో వేసాక కారం, ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి కారం 1 స్పూను, 2 స్పూన్ మీకు ఎంత సరిపోయిద్దో సాల్ట్ వేస్తున్నాను. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది కొంతసేపు ఇట్లా కలిపి మూత పెట్టాలి. క్యాలీఫ్లవర్ నీసు వాసన వస్తుంది కాబట్టి నూనెలో పసుపు వేసి వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత ఇట్లా పులుసు కూర చేసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్కి మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. పులుసు కూరలు చేసుకోండి తక్కువ నూనె వేసుకొని.